శృతి మించుతున్నారు. ఉప్పల్ భగాయత్లో జరిగిన ఒక ఘటనే ఇందుకు ఉదాహరణ. ఉప్పల్ భగాయత్కు వచ్చే వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది పోకిరిలు. ఓ యువతిపై అత్యాచారానికి యత్నించారు వీరు. పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. నిందితుల్లో పీర్జాదిగూడ కార్పొరేటర్ సోదరుడు అమర్ ఉన్నట్టుగా చెప్తున్నారు. పోకిరిలతో చేతులు కలిపారు పోలీసులని ఆరోపణలు వస్తున్నాయి. రాజీ చేసుకోవాలని బాధితులపై పోలీసులు ఒత్తిడి పెంచుతున్నారంటూ బాధితులు చెప్తున్నారు. సో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఈ అంశాన్ని. నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఎస్ఐ శంకర్ పై వేటు వేశారు ఉన్నతాధికారులు. ఎస్ఐ శంకర్ డీసీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఒక ఆడియో టేప్ కూడా బయటకు వచ్చింది. ఇవి జరిగిన వాటిల్లోకి సంబంధించి కూడా వ్యక్తికి వివరిస్తున్న ఆడియో టేప్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ఆడియో టేప్ ఏమంటున్నారో ఒకసారి ఆ ఆడియో టేప్ లో ఏముందో మనం కూడా విందాం. డైరెక్ట్ రేప్ కేసు పెడతా అంటుంది డైరెక్ట్ అది అంతే మళ్ళీ రేపు కేసు అయితే కదా డైరెక్ట్ ఇంకా లైఫ్ ఇంకా అది అని అదృష్టం బాగుందన్న మాది. అది ఇంకా డైరెక్ట్ దాని లైఫ్ వీడియో తీసినాం, దాన్ని మొత్తం గలీజ్గా చేసినాం. ఎవరు ఉదయాడు అమరణ మాది ముగ్గురే. నేను చేరాలన్నా బయట పని మీద కూర్చున్నా. మా పేరు చెప్పి మొన్ననే శివానులు దొరికిరానా 3 లక్షలు కొట్టొచ్చి వాళ్ళు. మళ్ళీ మీరు 3 అవి వాళ్ళ అల్లడికి వాళ్ళకి ఫోన్ చేసిరంట అది దొరకకపోతున్నాయి. అయితే ఏమైంది లాస్ట్లో దాన్ని డోర్ వేసినాం. ఈయన మూతవరిలాగా పిఎస్కి ఫోన్ చేసుకో పిలుచుకో అని ఒక్కడిలో పడ్డాడు. మేము అందరం ఎట్లుంటుంది కదా పిలుచుకో తీసుకో చేసుకోపో అంటాడు. మండిపోయింది ఓనా డబ్బి మా బండి మీద ఎక్కిండు. అది ఏం చేసింది దాన్ని పోరి కార్లో దిగానే రప్ప ఐఫోన్ లో వీడియో తీసింది. అదే ఫోన్ లో వీడియో తీసింది లాస్ట్ లా. అది 1:30 అయింది. అది 4 రోజుల నుంచి దొరకలేనా మేము. 4 రోజుల నుంచి మాకు తెలియదు. 5వ రోజు నాకు ఫోన్ చేసిన శివ నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందట. ఇలా ఫోన్ చేసినట.